నా సోడా బండి కాడి నుంచి లగెత్తుకుంటూ వచ్చాను. కుక్క ఏడుస్తుంటే ఇక్కడ నా కుక్క ఎవరో రివర్స్ రావడంతో తొక్కారంట. నడుము ఇరిగిపోయినాయి, మూతి ముఖం పక్కకు పోయింది. రోజు మానవుడు ఎలాగున్నాడంటే ఈరోజు సమస్త మానవాళ్ళు కార్లలో బైకులలో ఇష్టాసరంగా తిరుగుతున్నారు. ఒక కుక్క పిల్ల మనుషుల పైన ఎందుకు తిరగబడుతుందంటే కుక్క పిల్ల కుక్క తల్లి ఎందుకు మనుషులు కలుస్తుందంటే రోడ్డు మీద పోయేటప్పుడు స్కూటర్లు కావచ్చు, బైకులు కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, చిన్న చిన్న నోర్లేని మొగొచ్చి వాళ్ళు రోడ్డు దాటుకుండా అదేగా కార్ల కింద చూసుకోరు. ఈరోజు ఒక కుక్క పిల్ల చూడండి, నడుములు ఎక్కినాయి, నడుములు ఎక్కింది, కారు ఎక్కింది. ఉదయము 5 గంటల నుంచి టైం మధ్యాహ్నం 1 అయింది. చావుపుతులు కొట్టిమెట్లాడుతుంది. కూలింగ్ వాటర్ తాగిపించి నెత్తి మీద పోసి సముద్రం ఇప్పుడు లేపా, నడుములు పోయినాయి. అయ్యా నేను చెప్తా ఉన్నా, నేను ఏమన్నా చేసినామయ్యా? భూమి మీద గోవులు బతకనీరు, కుక్కలు బతకనీరు, మానవుడు మాత్రం బతకాల, మానవుడు చల్లంగా ఉండాలా. గోవులు పాలిచ్చి సమస్త మానవాళ్ళు రక్షిస్తే గోవులు రోడ్డు మీద వదిలేస్తారు. పాప ఆ గోవులు రోడ్లో ఉంటే కార్లు బస్సులు తొక్కించుకొని పోతారు, కాళ్ళు ఇరిగిపోతాయి. ఆవులు రక్షించము, కొన్ని సులకాలు కాపాడము. ఎవడట్టే పోతే మాకెందుకు, మేము బాగున్నాము, కొమ్మాకు తిన్నాము, వేసవిలోపు నిద్రపోయినాము. కాబట్టి నోలే మొగజీ వల్ల కాపాడము. ఎందుకంటే వాటి బతుకు, వాటి జీవితం అంతే కదా, నోలే మొగజీ వాళ్ళు కదా. వాటికి న్యాయము ఎవరు చేస్తారు? ఎవరు చేయరన్నా. అదే మానవుడు కాలు ఇరిగిపోతే వాయమ్మ నాయన రోడ్లో అన్నయ్య కాలు ఇరిగిపోయింది వాయమ్మ అని 10 మంది వచ్చారే. చిన్న కుక్క పిల్ల నడుములు ఇరిగిపోతే లోబో నాలుక బయట పెట్టి కోమాలకు వెళ్ళిపోయిందన్నా. సునకంగాలన్నా, ఆవులు కదా, నోరులే మొగొజ్జీవ అంటే అలసైపోయింది మానవులకి. పిచ్చి కుక్క కరిచిందంటే దానికి కారణం ఏంది? కారణం తెలుసా? మనిషే కారణం, అంతే కదన్నా. అన్నా ధర్మం అంటే అందరికి న్యాయం కావాలన్నా. ఏదన్నా కుంకుబాలాజీ గట్టిగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, మా మీద ఎస్ఎస్సి కేసులు పెడతారు. ఎందుకంటే సమాజంలో పిచ్చోడు నిజాలు మాట్లాడితే కేసులు బనాయిస్తారు. మాలాంటి వారికి ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఎవరు కాపాడాలా చెప్పండి? అది కూడా ఒక జీవే కదా. ఇప్పుడు ఈ జీవిని ఎవరు కాపాడాలా? నోరులేని మూగ జీవాల బాధ మీకు తెలీదు. మీకేమయ్యా సంపాదించుకుంటారు, మీరేమో విలాసమైన జీవితం గడుపుతాము. మేము నోరులేని మూగ జీవాలమయ్యా. మా అక్కడ ఆస్తులు అంతస్తులు ఏముండవు. వచ్చిన డబ్బులతో మా జీవితం అంతా నోరులేని మూగ జీవాలు పెడతాం. మాకెందుకు వాటిలో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో మాకు మరొకటి ఏముండదు. మాకు వచ్చిన దాంతో, మా సోడా బండి డబ్బులు వచ్చిన దాంతో నా భార్య బిడ్డలు పోసేసుకుంటూ నోరులేని మూగ జీవాలకి ఆకలి తెచ్చడము, అదే నారాయణ సేవ. మాకు ఇంక మరొకటి సుఖం లేదు. మాకు నోరులేని మూగ జీవాలు కాపాడమే మా ఆనందం, మా సుఖం. ఇప్పుడు ఇంతకంటే మేమైనా గట్టిగా మాట్లాడితే, ముక్కుసూరిగా మాట్లాడితే మెంటలోడు, వాగుడోడు, మా మీద గట్టిగా నిజాలు మాట్లాడితే సమాజము ఎస్ఎస్ కేసులు ఏదో ఒకటి మీరు ఇస్తారు మమ్మల్ని. ఇప్పుడు మేడం వచ్చింది, ఆ మేడము ఇప్పుడు తీసుకెళ్తుంది దాన్ని కాపాడేదానికి. ఏమన్నది అమ్మ నీకేం కాదు, మహాతల్లి ఉంది ఉమాదేవమ్మని. ఏమవుతుంది నీకేం కాదమ్మా, నీకేం కాదు అమ్మా. మీరు 2 మాటలు మాట్లాడమ్మా. దీని వరకు నేను ఎంతవరకైనా కాపాడి వాటిల్ని మనం చేస్తాము. సాధ్యమైనంత వరకు పాదాచారులు కొంచెం నోరు లేని మూగజీవులను కొంచెం చూడాలి. అందుకనే వాళ్ళ అమ్మలు కానీ తోటి వాళ్ళు కానీ ఎంటబడుతున్నారు వేరే వాళ్ళ దాని మీద. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా మీరందరూ తోలే బళ్ళు కానీ చిన్న మాట సార్. ఈ మధ్యకాలంలో
సార్ ఆవులు పాలు పిత్తుకొని రోడ్లోకి వదిలేస్తున్నారు సార్. బస్సుల్లో లారీలలో ఆవులు కాలు దుఃఖం పోతున్నారు సార్. ఆవు కాలు దొక్కినప్పుడు వాడికి ఏం తెలుసు మేడం, ఆవులేమో పిత్తుకుంటే రోడ్లో వదిలేస్తారు మేడం. ఆ రోడ్లో లారీలో ఆ బస్సులు తొక్కించుకొని పోతా ఉంటే నరకం మేడం. మనటి గోరసుకులు గోసేవకులు మేము కాపాడుతుంటే, మేము రక్షిస్తుంటే, మేము గట్టిగా మాట్లాడితే మా మీద హెచ్ఎస్ కేసులు, మా మీద లేనిపోని కేసులు. నిజాలు మాట్లాడితే సమాజంలో పిచ్చోడు వచ్చే సోడాపడి డబ్బులతో మేము నోరు మేము కాపాడుకోవడం ఏంటి? నిజాలు మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం ఏంటి? ఏం మేడం